వెల్కమ్ టు NSN స్పీడ్ న్యూస్. మహారాష్ట్రలోని పూణేలో ఓ మైనర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఇద్దరు ఐటీ ఉద్యోగులు చనిపోయారు. ఈ కేసులో రక్త నమూనాలు మార్చేందుకు యత్నించిన నిందితుడి తల్లిదండ్రులు అగర్వాల్ శివానీలు జైలు పాలయ్యారు. కేసులో కీలకమైన వ్యక్తులు వీరే అని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 5 వరకు వారికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో భాగమైన ఇద్దరు వైద్యులు, ఓ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. టాటా స్టీల్ 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. యూకే కార్యకలాపాల నుంచి సిబ్బందిని తీసివేయనున్నట్లు తెలిపింది. యూకేలో ఉక్కు తయారీ విధానంలో సమూల మార్పులు చేస్తున్న నేపథ్యంలో తప్పడం లేదని పేర్కొంది. ఉద్యోగాల కోతలను అక్కడి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ యూకేలోని అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ. ఏటా దాదాపు 30 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేస్తోంది. కర్బన ఉద్గార రహిత ప్రణాళికల్లో భాగంగా ఉక్కు తయారీ బాస్ట్ వర్సెస్ నుంచి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ ప్రక్రియకు బదిలీ అవుతుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని CEO నరేంద్రన్ వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కళింగ సాంస్కృతిక భవనంలో గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో జాతీయ చేనేత వస్త్ర పరిశ్రమను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. 26 రాష్ట్రాలకు చెందిన నేత కార్మికులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో విక్రయిస్తున్నట్లు గ్రామీణ వికాస్ సమితి ప్రతినిధి జయేష్ కుమార్ గుప్తా తెలిపారు. తెలంగాణ నుంచి గద్వాల, పోచంపల్లి చీరలు, ఏపీ నుంచి మంగళగిరి, తమిళనాడు కంజావరం, గుజరాత్ పటోలా, బెనారస్, మైసూర్ సిల్క్ చీరలతో పాటు రాజస్థాన్ నుంచి దుప్పట్లు ఇక్కడ విక్రయించనున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో హర్యానాకు చెందిన ఓ వ్యక్తిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 5కు చేరింది. నిందితుడు దీపక్ హవాసింగ్ గోగాలియా, లారెన్స్ బిష్నోయ్ గోల్డీబార్ గ్యాంగ్ సభ్యుడని పోలీసులు తెలిపారు. హర్యానాలోని బిష్నోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా గ్రూపులపై పోలీసులు నిఘా పెట్టారు. దీపక్ హవాసింగ్ ఇతర నిందితులకు సాయం చేస్తున్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడి 13 మంది మృతి చెందగా మరో 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుల్లో 13 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భోపాల్కు తరలించినట్లు జిల్లా కలెక్టర్ హర్ష్ దీక్షిత్ చెప్పారు. పెళ్లి బృందం రాజస్థాన్ నుంచి వచ్చినట్లు తెలిపారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులను భయపెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అధికారుల ఆటలు ఈ నెల 4 వరకే చెల్లుతాయంటూ భయపెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నేతలు ఆరోపించారు. ఓట్ల లెక్కింపు రోజు అల్లర్లు సృష్టించే దురుద్దేశం పేర్ని నాని మాటలను బట్టి అర్థమవుతుందన్నారు. వెంటనే ఆయనపైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ల కలయికకు ప్రజలు ఆమోదం తెలిపారని విజయనగరం కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయని అనకుర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి విజయం సాధించాలని కోరుతూ ప్రకాశం జిల్లా తూర్లపాడు మండలం తుమ్మల చెరువులోని ప్రముఖ దర్గాను టీడీపీ అభ్యర్థులు దర్శించుకున్నారు. హైదరాబాద్లో కొన్ని ప్రదేశాల్లో ఆకతాయిల హద్దు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ఖరీదైన బైకులు, కార్లతో చక్కర్లు కొడుతున్నారు. గ్యాంగులుగా ఏర్పడి వెతుక్కొని మరీ స్టంట్లు చేస్తున్నారు. రాయదుర్గం పరిధిలోని టీ హబ్, మై హోమ్ భుజా వద్ద పోటీలను ఆపడం ఎవరి తరం కావడం లేదు. విన్యాసాలు చేస్తూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించిన పోలీసులు 51 మంది బైక్ రైడర్లను అరెస్టు చేశారు. నటనలో నైపుణ్యం ఉండి అవకాశాలు రాని వారి కోసం రియాలిటీ గేమ్ షో నిర్వహిస్తున్నామని వింగ్స్ మోడల్ హబ్ వ్యవస్థాపకుడు మనోజ్ భార్గవ్ తెలిపారు. వింగ్స్ స్టార్టప్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, పాటను విడుదల చేశారు. చాలా మంది సరైన వేదిక లేకే తమ ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నారని తెలిపిన ఆయన అలాంటి వారి కోసం ఆన్లైన్ ద్వారా 300 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి తుది రౌండ్లకు పంపిస్తామని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న వాళ్లకు వెబ్ సిరీస్లతో పాటు షార్ట్ ఫిలింలో అవకాశం కల్పిస్తామని మనోజ్ వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో 582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోం, చెంగనసెన్సేరి డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొట్టాయం డీలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పతనంతిట్ట, అల్లప్పుల, ఇడుక్కి, వయనాడ్ జిల్లాలో ఈదురుగాళ్లతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. గ్రామ స్థాయిలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ హోమీబాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కలిసి WHO భాగస్వామ్యంతో 30 ఏళ్లు పైబడిన వారికి టెస్టులు చేపట్టనుంది. విలేజ్ క్లినిక్ స్థాయిలో CHO, ANMలు పరీక్షలు చేస్తారు. ఎవరికైనా అసాధారణ ఫలితాలు వస్తే జిల్లా మెడికల్ కాలేజీలో పరీక్షించి చికిత్స చేస్తారు. ఇందుకోసం వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉన్నవారు తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధించినట్లు మాల్దీవుల ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చట్టాలను మార్చే ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది దాదాపు 11,000 మంది ఇజ్రాయేలీలు ఆ దేశంలో పర్యటించారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు మోహరించి చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ కౌంటింగ్ సెంటర్లను సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజ్గిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తమిళనాడు రాష్ట్ర భక్తుల పర్తి యాత్ర ఘనంగా జరిగింది. తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన భక్తులు, విద్యార్థులు యాత్రలో పాల్గొన్నారు. యాత్ర ముగింపు సందర్భంగా ప్రశాంతి నిలయంలో పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రేమ, ఏకత్వం, దైవత్వం అనే అంశంపై బాల వికాస్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. సత్యసాయిబాబా ఉపన్యాసాల ఆధారంగా 9 భక్తి రూపాలపై చేసిన ప్రదర్శనలు అలరించాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేపు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని సిపి తరుణ్ జోషి తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ డేట్లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో ముందుగా సెప్టెంబర్ 27న దేవర విడుదలకు ప్లాన్ చేస్తుండగా ఈ డేట్లో రిలీజ్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డిసెంబర్కు పోస్ట్పోన్ అవ్వచ్చని తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో జన్యు స్వచ్ఛత పరీక్షలో విఫలమైన పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జీఓటీ పరీక్షల్లో విఫలమైన సుమారు 18 క్వింటాల పత్తి విత్తనాలను 28 గోనె సంచుల్లో వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. నంద్యాలలోని జిల్లింగ్ మిల్ నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కి వీటిని తరలిస్తున్నట్టుగా గుర్తించారు. నిందితులను విచారించగా హైదరాబాద్లోని ఆటోనగర్, వనస్థలిపురంలో 20 సంచుల్లో నిల్వించిన మరో 10 క్వింటాల పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా మిగిలిన 5గురిని పోలీసులు అరెస్టు చేసి మహబూబ్నగర్ కోర్టుకు తరలించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ సూచించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చని వివరించింది. ఆర్టీసీ బస్సుల్లో గతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో సగటున 55 లక్షలకు పెరిగిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని 2000 కొత్త డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 3000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజుల పాటు సకల జిల్లా సమ్మె చేసి కీలక పాత్ర పోషించారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈడీ, సిబిఐ కేసుల్లో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఇచ్చిన జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగిసింది. దీంతో అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టగా 4 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు లిక్కర్ స్కామ్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లపై వాదనలు ముగించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్టాక్ మార్కెట్లలో ఎగ్జిట్ పోల్స్ జోష్ పెరగడంతో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్లోనే 76,000 మార్కు దాటిన సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా లాభంతో 76,000 వద్ద కొనసాగుతోంది. మరోసారి నిఫ్టీ 23,000 మార్కు దాటింది. 630 పాయింట్లకు పైగా లాభంతో 23,160 వద్ద సాగుతుంది. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు. రూపాయి మారకపు విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 42 పైసలు బలపడి 83 వద్ద నమోదైంది. అనంతపురం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతంలోకి భారీగా నీరు చేరింది. రోడ్డుపై నీరు పెద్ద ఎత్తున నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. బెలుగప్ప మండలంలో 84.2 వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భూదగవి వంక ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జపాన్లోని ఇషికావా ప్రిఫెక్చర్లో ఇవాళ తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం ఉదయం 6:31 భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు రిక్టర్ స్కేల్పై 5 కంటే తక్కువ తీవ్రతతో కూడిన ప్రకంపనలు నోటో నగరంలో కనిపించాయి. అదే సమయంలో నానో, అనామిజు నగరాలతో పాటుగా నిగాటా ప్రిఫెక్చర్లోని పలు ప్రాంతాల్లో 4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ పాల ధరను లీటర్కు ₹2 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నట్లుగా వెల్లడించిన ఆ సంస్థ గేదె పాలు 500 మిల్లీలీటర్ల ప్యాకెట్పై ₹2, లీటర్ పాల ప్యాకెట్పై ₹3 మేర పెంచినట్లు పేర్కొంది.
పాల ఉత్పత్తి వ్యయం పెరిగిన క్రమంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో అమూల్ పాల ధరను పెంచింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ఈ నెల 6 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే బిల్లులు జారీ చేయాలని డిస్కమ్ నిర్ణయించింది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు 0 బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వారికి ఈ నెల 1 నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలు కాగా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కోడ్ ముగియగానే 0 బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఓమన్, నమీబియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఓమన్ టీంలోని 6 బ్యాటర్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. మెన్స్ టీ20లో ఇంతమంది అవుట్ అవడం ఇదే తొలిసారి. గతంలో నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక, స్కాట్లాండ్ వర్సెస్ ఆఫ్ఘన్ బ్యాటర్లు 5 ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు. ఇవాళ మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.